అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఛానల్. తెలంగాణ అమరవీరుల కోసం అలాగే తెలంగాణ రావడానికి మనకి ఎంతగానో సహకరించిన ఉద్యమకారుల కోసం పోరాట నేపథ్యంలో టిఆర్ఎస్ అధినేత కవిత గారిని అయితే మనకి అరెస్ట్ చేయడం జరిగింది. అతి దారుణంగా పోలీస్ వాళ్ళు ఈడ్చుకెళ్లడం కూడా మనం చూసాము. సో ప్రధానంగా ఈ అరెస్ట్ చేసేటప్పుడు కవితతో పాటు ఉన్న మన టిఆర్ఎస్ స్పోక్ పర్సన్ అయినటువంటి మనోజ్ అక్క మనతో పాటు ఉన్నారు. మనమైతే ఈ ఇష్యూ గురించి ప్రధానంగా ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడాలి, ఎవరు దీనికి ప్రధాన కారణాలు, సో ఇవన్నీ మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మనమైతే చాలా విషయాలు ఈ అరెస్ట్ గురించి అలాగే ఈ ఉద్యమకారుల పోరాటంలో ఎంతో సహకరించిన కవితను ఎందుకు అరెస్ట్ చేశారు, సో ఇవన్నీ మనమైతే ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అక్క నమస్తే. అక్క నమస్తే. తెలంగాణ అమరవీరుల కోసం తెలంగాణ ఉద్యమకారుల కోసం ఎంతో పాటుపడుతున్న కవిత గారిని ఎందుకు అరెస్టు చేయడం జరిగింది? అలాగే మన ఉప్పల్ వేదికగా చాలా ఇష్యూ అయితే నడిచినారు జూలై 2వ తారీఖున. సో ఇంత క్రూరంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారు? అలాగే దీనికి ప్రధానంగా కారణం ఏమై ఉంటుందనేసి మీరు భావిస్తున్నారు? ఎందుకంటే అరెస్టు చేసే నేపథ్యంలో ప్రధానంగా మీరు అక్కడ కనిపించారు, కవిత గారిని ఎంతో సేవ్ చేయాలని కూడా మీరు చూసారు, మిమ్మల్ని కూడా ఈడ్చుకెళ్ళడం కూడా గమనించాము. ప్రతి విజువల్స్ చూసుకున్నట్లయితే మీరైతే ఉన్నారు. సో మీరు ఆడ పర్సనల్ గా అంటే లైవ్ గా మీరు ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపించింది, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది ఇది మీరేమన్నా చెప్తారా? ఓకే, ముందుగా తెలంగాణ ప్రజలందరికీ జై తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఉప్పల్ బగాయత్లో ఉద్యమకారుల కోసం భూ పోరాటం చేస్తామని చెప్పేసి గత నెల రోజుల నుండి మేము అనౌన్స్ చేస్తూ వస్తున్నాం. పోస్టర్ ఆవిష్కరణ చేసినాం, రౌండ్ టేబుల్ సమావేశం చేసినాము ఎన్నోసార్లు. అంటే ఇక్కడ స్పష్టంగా తెలంగాణ ప్రజలు ఒకటి గ్రహించాలి, వాళ్ళు ఉద్యమకారులకి మేము 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని ఈ రోజు గద్దెనెక్కిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇచ్చిన హామీలే 2 సంవత్సరాలు మౌనంగా ఉద్యమకారులు ఎదురు చూసిండ్రు, మేము అందరం కూడా ఎదురు చూసినాం. కవితక్క గారి దగ్గరికి ఉద్యమకారులు ఎప్పుడైతే వచ్చి 2 సంవత్సరాలు గడిచిందక్క, ఇప్పటి వరకు కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, మాకు ఇస్తామన్న గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, మేనిఫెస్టోలో పెద్ద పెద్ద గొప్పలు చెప్పి మాకు ఏది చేయలేదు అని చెప్పిన రోజు బాగా ఆలోచించి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. రౌండ్ టేబుల్ సమావేశం కవితక్క గారు పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారుల గురించి గుర్తొస్తుంది. ఆ తర్వాత మేము మానకొండూరులో, ఏదైతే కరీంనగర్ జిల్లా మానకొండూరులో భూ పోరాటం చేసి, ఎక్కడైతే మానకొండూరులో ప్రభుత్వ భూమి ఉందో అది ఉద్యమకారులకు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ బొడ్రాయి పెట్టి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు వంట వార్పు చేసి ఈ భూమి ఉద్యమకారులదే, ఈ భూమి ఉద్యమకారుల కాలనీ అని చెప్పేసి అక్కడ మేము జెండాలు బాతొచ్చు. ఆ 2 రోజుల తర్వాత నిద్రలో నుండి మెలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు కేకే కమిటీ వేసింది. ఆ కేకే కమిటీ కూడా అది ఉద్యమకారుల కమిటీ కాదు, అది కాంగ్రెస్ పార్టీ కమిటీ, అది కాలయాపన కమిటీ. ఆ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మేము లేమా? ఆడబిడ్డలు లేరా? ఆడబిడ్డల పాత్ర లేదా తెలంగాణ ఉద్యమంలో? ఆ రోజు వంట వార్పు చేసి ఇల్లు వాకిలు వదిలేసి ఉద్యమం చేసినాం కదా ఆడబిడ్డలను కూడా. మరి ఆ ఉద్యమకారుల కమిటీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కమిటీలో ఎంతమంది మహిళలకు స్థానం కల్పించిండ్రు, ఎంతమంది ఉద్యమకారులతో కలిపి ఉద్యమ సంఘాలతో కలిసి వాళ్ళు కమిటీ చేసిండ్రు? అది కేవలం కాలయాపన కమిటీ. దాన్ని కూడా మేము డైరెక్ట్ గా అనౌన్స్ చేయలేదు, మళ్ళొక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి 11 ఉద్యమ జేఏసీలతోని డిసైడ్ చేసి ఇది కాలయాపన కమిటీయే అని చెప్పి డిసైడ్ చేసి ఆ తర్వాత ఉప్పల్ బగాయత్లో భూ పోరాటాన్ని మేము నిర్ణయించుకున్నాం. ఉప్పల్ బగాయత్ ఎందుకు ఎంచుకున్నాం? హైదరాబాద్ లో ఉప్పల్ బగాయత్ లో అక్కడ ఉన్న ఉప్పల్ సరౌండింగ్ లో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి అది ఉద్యమకారులకు పంచాలి అన్నాం. రేపు నిజామాబాద్ లో చేస్తాం, ఎల్లుండి వరంగల్ లో చేస్తాం, మళ్ళీ ఇంకో రోజు మహబూబ్ నగర్ లో చేస్తాం. ఇక్కడితోనేం ఆగిపోదు. ఉద్యమకారులకు వాళ్ళు ఇస్తామన్న 250 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మేము ఆ దిశగా అడుగులు వేస్తూ నెల రోజుల కిందటనే మేము చెప్పి మేము ఏదైతే ఈ భూ పోరాటానికి పిలుపునిస్తే ఎక్కడికక్కడ ఉద్యమకారులని వీళ్ళు ముందు రోజే అరెస్ట్ చేసిండ్రు, గృహ నిర్బంధనం చేసిండ్రు,
జిల్లాల వారీగా మా కార్యకర్తలని, మా నాయకులని, ఉద్యమకారులని అడుగడుగున వీళ్ళు అణచివేయడానికి చేసిండ్రు, నిర్బంధనలు పెట్టిండ్రు. అయినా ఊరుకున్నారా? ఇప్పుడు ప్రజా జీవితంలో సంబంధం లేని వ్యక్తులను కూడా వీళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిండ్రు. ప్రజా జీవితంలో నేనున్నా, నా భర్తకేం సంబంధం? ప్రైవేట్ ఎంప్లాయ్, ఆయన జాబ్ చేసుకుండే ఆయన కూడా నాకు ఆఫీస్ వర్క్ ఉందన్నా కూడా వినకుండా వాకింగ్ చేసుకునే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కూర్చోబెట్టిర్రు సాయంత్రం 3 గంటల వరకు. నాకు ఆఫీస్ ఉంది అన్నా కూడా వినకుండా. ప్రజా జీవితంతో అసలు పబ్లిక్ ఫీల్డ్ తోనే సంబంధం లేకుండా, ఏ పార్టీలతో సంబంధం లేకుండా ప్రైవేట్ లైఫ్ ని గడిపే మా చెల్లె ఇంటికి వెళ్ళి కూడా నా ఫోటో చూపిస్తూ, ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా నా ఫోటో చూపిస్తూ పోలీసులు సర్చ్ చేసారు అక్కడ ఉన్న మల్కాజ్గిరి ఏరియాలో. ఈ రోజు వాళ్ళు బయటికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమైంది, మీ అక్క ఏం చేసింది, మీ అక్క కోసం ఫోటో పట్టుకొని పోలీసులు అంతా తిరిగిండ్రు అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఈ రోజు పోలీసులు మమ్మల్ని మేము టెర్రరిస్టులలాగా కనిపించినామా, మేము నక్సలైట్లలాగా కనిపించినామా, మేము ఈ సంఘ విద్రోహ శక్తుల్లాగా కనిపించినామా, మా మీద ఎందుకు ఇంత కుట్రలు చేస్తున్నారు, మా మీద ఎందుకు ఇంత ఒక మచ్చ తీసుకొచ్చిర్రు, ఇంట్లో చిన్న చిన్న పిల్లలున్నా ఆడవాళ్ళున్నా కూడా వదిలిపెట్టకుండా మా ఇళ్లలోకి చొరబడి మీరు తనిఖీలు చేస్తారు, మా చుట్టాల ఇళ్లలోకి చొరబడి వీళ్ళు తనిఖీలు చేస్తారు. అయినా అవన్నిటిని ఛేదించుకొని ఉప్పల్ బాగా ఎత్తికి ఎక్కడైతే మేము భూ పోరాటం చేద్దాం అనుకుంటున్నామో అక్కడికి మేము దాదాపుగా కవితక్క గారు రాకముందే 500-600 మంది ఉద్యమకారులు కానివ్వండి, తెలంగాణ రక్షణ సైనికులు కానివ్వండి చేరుకున్నారు. వెంటనే వీళ్ళు ప్రజాస్వామ్యంలో అసలు మీరు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఏంటిది, ఎందుకు మీరు ఇక్కడ బొడ్రాయి పెట్టిర్రు, ఎందుకు ఇక్కడ మీరు బోనం చేస్తున్నారు అని అడిగే బాధ్యత లేదా ఈ ప్రజాస్వామ్యంలో? ఏం అడగకుండా డైరెక్ట్ రావడమే పోలీసులు 5-6 వెహికల్స్ తీసుకొచ్చి 5-6 వీళ్ళు DCM వ్యాన్లు తీసుకొచ్చి పెట్టి మా నాయకులని, మా కార్యకర్తలని, ఉద్యమకారులని గొర్రెలను ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోయి వ్యాన్లలో పడేసారు. అడిగే అవసరం ఉందా ఈ ప్రజాస్వామ్యం? రాజకీయ కుట్ర ఇందులో చాలా ఉంటుందనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు ప్రధానంగా మీరు ఎవరి పేరుని తీసుకురావాలనుకుంటున్నారు మీడియా ముందుకి? ఇప్పుడు వాళ్ళు అంత మొత్తం ఎవరు లేకుండా కవితక్క గారు వచ్చేసరికి క్లీన్ చేయాలని చెప్పేసి మొత్తం అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ తరలించినా కూడా మళ్ళీ కవితక్క గారితో మళ్ళీ ఒక 500 మంది మేము వచ్చినాం. ఆ కొండలలో, గుట్టలలో, ఆ మధ్యలో దాక్కొని మేము ఒక 500-600 మంది మళ్ళీ వచ్చినాం కవితక్క గారితో. అక్క వచ్చి బొడ్రాయి పెట్టి బోనం సమర్పించి కొబ్బరికాయ కొట్టిందో లేదో ఆఫీసర్ తోని చెప్పడం కూడా జరిగింది. నేను ఉద్యమకారులతో మాట్లాడి మీకు చెప్తాను సార్, కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం ఏం లేదు. డైరెక్ట్ గా కవితక్క గారిని లిఫ్ట్ చేసారు. ఆ లిఫ్ట్ చేయడం కూడా కవితక్క గారిని తీసుకుపోయే పద్ధతి కూడా చూస్తే ఈ రోజు ప్రజాస్వామ్యం ఏమైంది, ఈ రోజు ప్రజాస్వామ్యం ఉందా? అసలు ఈ రోజు అందరూ కూడా సిగ్గుపడే విధంగా ఉంది. ఆమె ఒక ఉత్తమ పార్లమెంటరియన్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, 20 సంవత్సరాలుగా కూడా తెలంగాణ జాగృతి స్థాపించి ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక నాయకురాలు, ఒక తెలంగాణ ఉద్యమకారురాలు. అట్లాంటి వ్యక్తిని వీళ్ళు తీసుకెళ్లిన పద్ధతి ఏంటి? ఆ విజువల్స్ లో తెలుస్తుంది కదా ఎంత ఘోరంగా. ఒక మహిళని అరెస్ట్ చేసినప్పుడు మహిళా కానిస్టేబుల్ ముట్టుకోవాలి అన్న నిబంధనలు కూడా తుంగలోకి దొక్కి ఈ రోజు పోలీసు యంత్రాంగం మా మీద, మా నాయకుల మీద, మా మహిళా నాయకురాల మీద మమ్మల్ని పట్టుకొని ఈడ్చుకెళ్ళిండ్రు. ఈ రోజు దాంట్లో విజువల్స్ లో కనిపిస్తున్నాయి. అంటే పోలీసులకు ఆ రైట్ ఎక్కడి నుండి వచ్చింది? ప్రజాస్వామ్యాన్ని కూడా తుంగలోకి దొక్కిండ్రు. ఇదంతా కూడా గుంపు మేస్త్రి, గుంటనక్క ఇద్దరు కలిసి చేసిన కుట్ర ఇది. మేము గత నెల రోజులుగా ఇక్కడ కవిత గారిని అరెస్ట్ చేసే నేపథ్యంలో అతి క్రూరంగా మనం విజువల్స్ చూస్తున్నట్టయితే ఎవరు చూడలేని పరిస్థితి కూడా ఉంది కొంతమంది. సో లేడీస్ అయితే చాలా మంది ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. సో కవితకి ఏమైనా ప్రాణహాని జరిగే అవకాశం ఉందనేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? వీళ్ళు నేనేం చెప్తున్నా, గుంటనక్క, గుంపు మేస్త్రి ఇద్దరు కలిసి కవితక్క గారిని చంపే ప్రయత్నం చేసిండ్రు. కవితక్క గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, హత్యా యత్నం చేసిండ్రు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా రాళ్ళు. వీళ్ళు తీసుకెళ్లి, ఆమె సాధారణ మనిషా? ఆమె సాధారణ వ్యక్త? ఆమె ఒక ఉద్యమ శిఖరం కదా, ఉద్యమ నాయకురాలు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల్లో ప్రతి ఊరు వాడ ఆమె తెలంగాణ ఆడబిడ్డ అనుకుంటారు కదా. ఈ గల్లీలో ఉన్న బతుకమ్మని ఢిల్లీ తర్వాత దుబాయ్, బుర్జు ఖలీఫా వరకు మన బతుకమ్మ ఖ్యాతిని చాటి చెప్పిన ఒక ఆడబిడ్డ కదా. ఆమెను తీసుకెళ్లి వీళ్ళు రాళ్ల మీద పడేస్తారా? వీళ్ళు ఆ డోర్ తీసే క్రమంలో కవితక్క గారిని గాయపరిచింది.
మొత్తం కవితక్క గారికి ఇవన్నీ మొత్తం మొత్తం పోలీసులు ఏదైతే తీసుకెళ్లే క్రమంలో ఇవన్నీ మొత్తం కూడా అక్కకు రక్తాలు వచ్చి కాళ్ళు చేతులు అన్ని రక్తాలు వచ్చి రాళ్లల్లో పడేసి ఆమె మీద హత్య ప్రయత్నం చేసిండ్రు. గుంటనక్క కళ్ళల్లో ఆనందం చూడడానికి గుంపు మేస్త్రి చేసిన ప్రయత్నం ఇది. ఇంకొకటి మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎప్పుడైతే మేము ఒక అంశాన్ని తీసుకొని మేము పోరాటం చేస్తామో ప్రతిపక్షం నిద్రావస్థలోనే ఉంటది, అధికార పక్షానికి సోయ ఉండదు. మేము ప్రతిపక్ష పాత్ర మేము తీసుకొని మేము ఒక ప్రజా సమస్య మీద పోరాడదాం అనుకుంటే మేము బాయిబాట పెడతాము అని చెప్పేసి మా షెడ్యూల్ ని మేము అనౌన్స్మెంట్ ఒక 10 రోజుల ముందు మేము మా షెడ్యూల్ ని విడుదల చేస్తే మేము 10 రోజుల ముందు మా షెడ్యూల్ ని రిలీజ్ చేయడంతోనే వెళ్తాడు ఇక గుంటనక్క బాయిబాట పడతాడు. ఆయన వెళ్ళి ఆయనకి కనీసం అడ్డాల ప్రాజెక్టు గురించి తెలియదు, అక్కడ మైండ్ లో జరిగే వాటి గురించి తెలియదు, బొగ్గు గురించి తెలియదు, ఈ సింగరేణి కార్మికుల కష్టాల గురించి తెలియదు, అడ్డాల అని పలకడమే రాదు. అట్లాంటి గుంటనక్క పోయి బాయిబాటకని పోయి నేనేదో చేస్తా అని చెప్పేసి ఆయన పోతాడు. తర్వాత తెల్లవారి బట్టి విక్రమార్క పోతాడు. అంటే కవితక్క గారు బాయిబాట పెడితేనే వీళ్లకు సింగరేణి కార్మికులు గుర్తొచ్చిండ్రు అన్నది ఒక ఎగ్జాంపుల్. మేము నిరుద్యోగుల దగ్గరికి కవితక్క గారు నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళకు నిరుద్యోగులు గుర్తొస్తారు. మేము ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలి, ఫీజులు తగ్గించాలి అని చెప్పేసి మేము ఎడ్యుకేషన్ డైరెక్టర్ ముట్టడి చేసినప్పుడే వాళ్ళకు గుర్తొస్తారు. మేము సెక్రటేరియట్ ని వడ్లు కొనాలి అని చెప్పి వడ్లు ముందు పోసి సెక్రటేరియట్ ముందు మేము నిరసన తెలిపినప్పుడే వీళ్ళకి రైతులు గుర్తొస్తారు. అంటే ఎంతసేపటికి కవితక్క గారిని మమ్మల్ని ఫాలో అయ్యారు. సరే వాళ్ళు కనీసం మమ్మల్ని ఫాలో అయినా మారుతారు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో కూడా కవితక్క గారు నెల రోజుల ముందే భూ పోరాటం అని డిక్లేర్ చేస్తే వీళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఈ సవాళ్ళు, ఈ కమిషన్లు, ఈ టెండర్లు, ఈ జరిగిన అవకతవకలు వీళ్ళకి తెలవాలా అంటే ఇంతకు ముందు తెలుసు. కానీ జూలై 2నే వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారు? యావత్ తెలంగాణ మొత్తం కవితక్క వైపు చూస్తుంది, ఉద్యమకారులు మొత్తం కవితక్క గారి వైపు చూస్తున్నారు, మీడియా మొత్తం అటెన్షన్ మొత్తం కవితక్క గారి వైపు ఉన్నది. ఎక్కడికక్కడ నిర్బంధన చేసినా కూడా చీమల పుట్టల్లాగా తరలి వస్తున్నారు. ఈ రోజు ఉద్యమకారులు అందరూ దండు కడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు గ్రహించి గుంటనక్క గుంపు మేస్త్రి ఇద్దరు కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి వాళ్ళేమో పోయి అమరవీరుల స్తూపం దగ్గర ఉంటారు, సవాళ్ళు వేస్తారు. ఈయనేమో బల ప్రదర్శన చేస్తూ మొత్తం కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆ ఉద్యమంలోనేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదు ఆ సార్కి, ఇప్పుడేమో కళ్ళు తిరిగి పడిపోతాడు. మొత్తం అంతా కూడా యాక్షన్ చేసి ఈయన మొత్తం ప్రీ ప్లాన్డ్ గా బల ప్రదర్శన చేసుకుంటాడు. ఇంకొక ఆయననేమో వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. మొత్తం డైవర్ట్ పాలిటిక్స్. సో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కవిత గారు మొండిఘటం అనేసి. సో ఈ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి వ్యూహాత్మక కార్యాచరణ అనేది మన ముందుకు తీసుకురాబోతున్నారు? సో దీని గురించి మీరేమైనా చెప్తారా? మేమేం వదిలిపెట్టము, ఎందుకంటే అప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు మానవీయత మర్చిపోయి ఒక క్రూరంగా బిహేవ్ చేసిన పోలీసులని మా మహిళా నాయకురాళ్ళ మీద చేతులు వేసి ఎవరైతే పోలీసులు వ్యవహరించిన తీరుని, కవితక్క గారిని రాళ్ల మీద ఎత్తేసిన తీరుని, కవితక్క గారికి గాయపరిచిన తీరుని మేము అసలు వదిలిపెట్టాం. మేము ఆల్రెడీ తెలంగాణ రక్షణ సేన అలాగే ఉద్యమకారులు కూడా చాలా మంది ఉద్యమ సంఘాలు కూడా ఆల్రెడీ డీజీపీ గారిని కలవడం జరిగింది, మహిళా కమిషన్ కి ఇచ్చినాం, ఉమెన్ రైట్స్ కి ఇచ్చినాం. ఎక్కడ కూడా మేము వీళ్ళని వదిలిపెట్టాము. మేము ఇంకా కూడా న్యాయస్థానం మీద గౌరవం ఉంది, మన వ్యవస్థ మీద కొంచెం గౌరవం ఉంది కాబట్టి మేము కంప్లైంట్ ఇస్తున్నాం. విచారణ చేయండి, బహిరంగ విచారణ చేయండి. అసలు జరిగింది ఏంది? వచ్చుడొచ్చుడే మీరు ఎందుకు లిఫ్టింగ్ కి పోయినరు? అసలు అడిగే అవసరం లేదా? ఏం జరిగింది మేడం, మీరు ఎందుకు వచ్చిండ్రు, ఏంటిది మీ డిమాండ్లు అని మీడియాతో మాట్లాడే అవకాశం ఇయ్యరా? డైరెక్ట్ లిఫ్ట్ చేస్తారా? లిఫ్ట్ చేసే పద్ధతి అదా? తీసుకుపోయి రాళ్ల మీద పడేస్తారా? ఇదా? కవితక్క గారిని తీసుకొని పోయి అక్కడ ఎక్కడో పెట్టి మరి ఆమెను మీరు అంతా గాయపరిచింది కదా, కనీసం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ కి చూపించిండ్రా? డాక్టర్ ని పిలిపించిండ్రా? ఏది లేదు. దాదాపుగా కవితక్క గారి కోసం మేము రోడ్డు బయట కూర్చొని తిండి తిప్పలు మానేసి రోడ్డు బయట కూర్చొని మేము నిరసన తెలుపుతుంటే మళ్ళీ అక్కగారే మా కోసం కనీసం వాళ్ళకి ఫుడ్ అన్న తెప్పించి తినిపియండి, వాళ్ళని టెన్షన్ పడొద్దని చెప్పు అని అంత బాధలో ఉన్న మళ్ళీ అక్కనే మా గురించి ఆలోచించింది. కానీ ఈ పోలీస్ వ్యవస్థ, ఈ పోలీస్ యంత్రాంగం ఎంతసేపటికి మమ్మల్ని, ఈ తెలంగాణ ఉద్యమకారులం కదా, మేము ఉద్యమ బిడ్డలం కదా, ఆ రోజు మేము రోడ్డెక్కి కొట్లాడితేనే కదా, ఆ రోజు మా రక్తం మా చెమట ఈ తెలంగాణ నేల మీద పడితేనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. అలాంటి ఉద్యమకారుల రక్తం
ఉప్పల్ బగాయత్ ప్రభుత్వ భూమి మీద చిందింది. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పాతాళ లోకానికి పంపించేంత వరకు ఊరుకోం అసలు మేము. కవితక్క గారికి ఏదైతే వాళ్ళు చేసిండ్రో అంతకంత అనుభవిస్తారు. తెలంగాణ వచ్చి ఇప్పుడు 12 సంవత్సరములు దాటిపోయింది. ఈ 12 సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమకారులకు ఏ ప్రభుత్వం వచ్చినా చేసింది ఏమి లేదు. సో ఈ పోరాటంతో వాళ్ళకు మంచి జరిగే ఆలోచనలు, మంచి జరిగే వ్యూహాత్మక కార్యాచరణ ఏమన్నా రాబోతున్నాయి అనేసి అనుకోవచ్చా? డెఫినెట్ గా మేమేమి ఈ పోలీసులకు భయపడో ఇంకెవరికో భయపడో ఈ పోరాటాన్ని ఏమి ఇక్కడితో ఆపము. ఉద్యమకారులకు న్యాయం చేసేంత వరకు, ఉద్యమకారులకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా మా పోరాటం ఉంటది. తప్పకుండా మేము మా కార్యాచరణ, మా భవిష్యత్ కార్యాచరణని పార్టీలో చర్చించుకొని ప్రకటించబోతాము. ఉద్యమకారులకు వాళ్ళు ఇస్తానన్న 250 గజాల ఇళ్ల స్థలాలు రేవంత్ రెడ్డి గారి మెడలు వంచి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఉద్యమకారులకు ఇప్పించే బాధ్యత తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవితక్క గారు తీసుకోబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీగా టిఆర్ఎస్ నిలబడబోతుంది అనేసి ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? డెఫినెట్ గా అండి, రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైనా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా, ఏ ఎలక్షన్ లోనైనా తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతది. 3 పార్టీలకు కూడా ముచ్చెమటలు పుట్టిస్తాం. ఎందుకంటే మేము పార్టీగా ఆవిర్భవించక ముందే మేము మున్సిపల్ ఎలక్షన్లలో మేము కంటెస్ట్ అంటే ఏదైతే మేము తీసుకొని ఆ రోజు ఏఎఫ్బిని తీసుకొని మేము సింహం గుర్తు మీద మా వాళ్ళని నిల్చుంటానని మా వాళ్ళని నిల్చోబెట్టినామో అప్పుడే మేము ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం. తప్పకుండా ఈ రోజు మేము ప్రజాక్షేత్రంలో మేము బలంగా ఉన్నాం. బలమైన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అన్న నమ్మకం మాకుంది. గట్టి పార్టీ మేమే అవుతాము. రానున్న రోజుల్లో కవితక్క గారే మొదటి మహిళా ముఖ్యమంత్రి అవుతారు. రైట్. చివరిగా టిఆర్ఎస్ పార్టీ పేరును మార్చబోతున్నారనేసి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇక అవన్నీ ఒట్టి మాటలు, వీళ్ళకి పొద్దుపోదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా కావాలంటే కవితక్క గారి గురించి, టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాలి. అవును, వాళ్ళు ఎందుకు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసుకున్నారు, గంగలో కలిసిర్రు. ఇక వాళ్ళకి మా గురించి అసలు పట్టించుకోవద్దు, కానీ ఏమైనా మా మీదనే వాడు ఏడుస్తారు. అయినా మేము క్లారిటీ ఇస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన మా పార్టీ. కేసీఆర్ గారు, కె చంద్రశేఖర్ రావు అయితే కట్ల చంద్రయ్య రెడ్డి ఉండొద్దా? షార్ట్ ఫామ్ ని కదా, షార్ట్ ఫామ్ ని పరిగణన తీసుకోవాలి కదా. ఈసీ తీసుకోవాల్సింది ఏంటి? ఫుల్ ఫామ్ తీసుకోవాలి. అంటే ఒక షార్ట్ ఫామ్ తోని ఒకరు ఉంటే ఇంకొకరు ఉండొద్దు అని అంటే ఇక మరి మిగతా ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ పేర్లు మార్చుకుంటూ పోవాలా? అంటే ఈసీ నుంచి కూడా మనకి వచ్చింది పేరు మార్చమనేసి ఇట్లా చెప్తున్నారనేసి కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజు ఇదే బిఆర్ఎస్ పార్టీకి రైతు నాగలు వచ్చింది, బస్ వచ్చింది, ఆ తర్వాత కార్ వచ్చింది. నవ్వినోళ్ళు నవ్విండ్రు, ఏడ్చినోళ్ళు ఏడ్చిండ్రు, కానీ తర్వాతనైతే వచ్చింది కదా. బీజేపీకి చాలా పార్టీలకి ఈసీలలో మార్పులు అనేది కామన్. అల్టిమేట్ గా మేము ఉన్నామా లేదా అనేది అంటే వీళ్ళు చూడండి, ఈ రోజు 700 నుండి 1000 ఫామ్లు మా అభ్యంతరాలు ఇచ్చిండ్రు మా టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ మీద. అంటే మేము ఎంత బలంగా ఉన్నాం అనేది అక్కడే తెలుస్తుంది. అంటే ఈ 3 పార్టీలకు మేము ముచ్చెమటలు పుట్టిస్తున్నాం అనేది అక్కడే తెలుస్తుంది. వీళ్ళు మాకు భయపడుతున్నారు అనేది అక్కడే తెలుస్తుంది. కాబట్టి మాకు 100% మాకు నమ్మకం ఉంది. మేము ఇచ్చిన 5 ఆప్షన్లలో 3వ ఆప్షన్ ఇచ్చింది ఎవరు? మేము అడగలేదు. మేము 3వ ఆప్షన్ మేము ఫస్ట్ పెట్టుకున్నది తెలంగాణ ప్రజా జాగృతి. తెలంగాణ ప్రజా జాగృతి మీద ఒక లోడ్ ఉంటాయి మా కండువాలు, మేము కొట్టించి పెట్టుకున్నాం. తెలంగాణ ప్రజా జాగృతి మాకు వస్తుందని. తెలంగాణ జాగృతి మా సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ తెలంగాణ రక్షణ సేన. ఫస్ట్ ఇవ్వకుండా, సెకండ్ ఇవ్వకుండా థర్డ్ ఇచ్చింది వాళ్ళే. రాత్రికి రాత్రి మేము తెచ్చుకున్న లోడ్లంతా పక్కన పెట్టి మళ్ళీ ఇవి తీసుకున్నది ఈసీఏ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాకు 100% నమ్మకం ఉంది. మేము డెఫినెట్ గా కూడా మేము పోరాడతాము, మేము సాధించుకుంటాము. ఈసీ చిన్న మార్పులు చేర్పులు అనేది కామన్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన బిఆర్ఎస్. ఆ రోజు రైతు నగలు వచ్చింది, తర్వాత బస్ వచ్చింది, తర్వాత కార్ వచ్చింది. ఇక అట్లా మాట్లాడుకుంటూ పోతే వాళ్ళు మొరుగుతారు. మేమేం పట్టించుకోదలుచుకోవాలి. మేము గట్టిగా ఉన్నాము. అల్టిమేట్ గా మా గోల్ ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడము, ఉద్యమకారుల కోసం, ఉద్యమకారుల వాళ్ళ ఆశయాలను, వాళ్ళ అమరవీరుల ఆకాంక్షలు, వాళ్ళ ఆశయాలను నిలబెట్టడం కోసమే ఈ పార్టీ పుట్టింది. ఈ పార్టీ పురుడు పోసుకున్నది అందుకు. మహిళలకు అధికారాన్ని ఇవ్వాలి, మహిళలకు
మన సమన్యాయం కల్పించాలి అనుకున్నాము. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం కోసము, వాళ్ళందరి పాత్ర ఉండడం కోసం మేము పార్టీని తీసుకొచ్చినాం. కాబట్టి మా పార్టీ అడుగులు అట్లనే ఉంటది. మేము ప్రశ్నించే గొంతైతాం, మేము ప్రజల గొంతైతాం, మేము ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ఇది మా ఫిలాసఫీ పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. రైట్. ఫైనల్ గా టిఆర్ఎస్ పార్టీని అలాగే టిఆర్ఎస్ పార్టీ అధినేత కవితను అడ్డుకుంటున్న వాళ్లకు మీరేం చెప్తారు? అరిచేతిని అడ్డు పెట్టి ఎట్లయితే సూర్యకాంతిని ఆపలేరో, మీరు పోలీసులను అడ్డు పెట్టుకోనో, లేకపోతే మీ చిల్లర ట్రోలింగ్ అడ్డు పెట్టుకోనో, మీ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకోనో కవితక్క గారినే, టిఆర్ఎస్ పార్టీనే లేదా టిఆర్ఎస్ పార్టీ నాయకుల్నే మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మేము బలంగా మా పక్షాన ధర్మం ఉంది, మా పక్షాన నిజాయితీ ఉంది, మా పక్షాన మా పక్షాన ఏదైతే మేము ఒక దారి ఎంచుకున్నామో అది ప్రజల మంచి కోసం ఎంచుకున్నాం. ప్రజా గొంతుకగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి తప్పకుండా దైవం కూడా మా వైపే ఉన్నాడు. మాకంతా కూడా కవితక్క గారిని మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మీ కుట్రలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అల్టిమేట్ గా ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి సువర్ణ అక్షరాలతోనే లిఖించబడి ఉంటది కల్వకుంట్ల కవితక్క గారి పేరు. ఓకే, రైట్. మనోజ గారు, మళ్ళీ కలుద్దాం. మనము ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడతాము. సో చూస్తూనే ఉండండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎన్ఆర్ న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి. నమస్తే అక్క.